మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకంతా కూడా మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీకు తెలుసు. నేను మళ్ళీ కొత్తగా కూడా మీకు చెప్పాల్సింటున్నాను. కానీ నేను ఇక్కడ మీకు స్పీడ్గా చెప్పాల్సింది ఏంటంటే మనం ఒకరినే ఫాలో అయితే సరిపోదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఫాలో అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత మనకు తెలుసు. మనం పాటిస్తే మనం సగం సరి. కానీ ఎదుటి వ్యక్తి కూడా యాక్సిడెంట్ అనేది మనకు మనం పోయి ఎక్కడ గ్యాస్ ఇవ్వడం కానీ అదే మనందరి బాధ్యత. మీ ఒక్కరి బాధ్యతేనా? కొన్ని పోలీస్ వారి యొక్క బాధ్యతేనా? కాదు, అందరికీ బాధ్యత ఉంది. కాబట్టి మీరు మేము బాధ్యతగా వ్యవహరిస్తే మనము పబ్లిక్ సర్వీస్ కోసమే ఉన్నాం. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు గమనించండి, చాలా మంది విలేజ్ రోడ్స్ లో వెళ్తూ ఉంటారు. ఒక 2 వీలర్ వస్తుంది, వాడు లెఫ్ట్ లో వెళ్ళాల్సినోడు ఎటు వెళ్తాడో వానికే తెలియదు. వస్తాడు, మిమ్మల్ని అంటాడు, ఏరా కళ్ళు కనపడలేదా అంటాడు. అక్కడ ఏంటాడు, చిన్న బండి పెద్ద బండి అనేది తీసుకుంటాడు. ఇక్కడ చిన్న పెద్ద అంటూ ఏమి లేదు. డ్రైవింగ్ రోడ్డు పైకి వచ్చిన తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరైతే రోడ్డు నియమాలు కరెక్ట్గా పాటిస్తారో వాడు సేఫ్గా గమ్యస్థానం ఇల్లు చేస్తాడు. ఎవడైతే రోడ్డు నియమాలు సరిగా పాటించాడో వాడు హాస్పిటల్కి వెళ్తాడు. కాబట్టి మనకు తెలిసినటువంటి నియమాలు, మనకు తెలిసినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఫాలో అవ్వాలో అవి మన ఎదుటి వాళ్ళకు కూడా తెలియపరచాల్సిన బాధ్యత మన పైన ఉంది. అంటే అతను వెళ్తాడు, మళ్ళీ ఇక్కడ వేయచ్చు. అదే నేను ముందు వెళ్తానంటే మై అన్నాను, ఏమవుతుంది, అతడు అదే అంటాడు, ఇతడు అదే అంటాడు, ఇద్దరు దూరుతారు, యాక్సిడెంట్ జరిగే చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కానీ రోడ్డు మీద మనం చూసుకొని యాంటిసిపేషన్ ముఖ్యం. యాంటిసిపేషన్ అంటే తెలుగు వాడు ఉండాలి. ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు ఎవరో నిలబడుకుంటాడు, సడన్ గా దూరే అవకాశం ఉంటుంది, 2 వీలర్ దూరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ యాక్సిడెంట్ జరిగేది 2 వీలర్స్ వల్లనే. వాళ్ళు ఏం చేస్తారు, ఓవర్ స్పీడ్ లో వస్తారు, తాగేసి వస్తున్నారు. రకరకాల దీంతో చాలా యాక్సిడెంట్స్ మనం చూస్తున్నది ఏమంటే ఎక్కువగా వేరే పెద్ద బండ్లతో కాకుండా 2 వీలర్స్ తో ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వాళ్ళకి డిపెండ్ అయ్యేవాళ్ళు ఎంతమంది ఉంటారు. మరి కనిపించేదేమో ఒకరిద్దరు కనిపించినా రోడ్డు మీద పడేవాళ్ళు